వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని జిల్లా పోలీసు అధికారుల సిబ్బంది పనితీరును ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా రాష్ట్ర పోలీస్ శాఖ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను సూచించారు. అదే రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఇప్పుడు హైవే మనకు ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవటం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ అట్లన్నీ బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు, ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం. దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది 2 లక్షల చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర కెమెరాలు ఇమ్మీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని చెప్పి ఆలోచించాం. ఇది ఇంకొక 2 నెలలు మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన. తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ 1వ, 2వ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో ద్వారకా తిరుమల మమేకమయ్యారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో గల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జిల్లాలో నేరాల నమోదు నియంత్రణకు చేపడుతున్న చర్యలు, ప్రాపర్టీ నేరాలలో టెంపుల్, చైన్ స్నాచర్ల, ట్రాన్స్ఫార్మర్, బీహార్ సుఫారీ తదితర గ్యాంగ్ కేసులు, నేరస్తులు, ప్రాపర్టీ ఛేదింపు, జిల్లాలో సంకల్పం పేరిట గంజాయి, సైబర్ నేరాలు నియంత్రణ, మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టుట, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలో గత ఏడాదిలో 17% నేరాలు తగ్గాయని, జిల్లాలో 460 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సురక్ష కార్యక్రమాల్లో 520 సీసీ కెమెరాలు ఇప్పటి వరకు అదనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, పారిశుధ్య కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతి నిత్యం నగర, గ్రామాలను పరిశుభ్రం చేసి ప్రజారోగ్యాన్ని రక్షించే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందన్నారు. సమాజం నిద్ర లేవక ముందే గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో ఆయా ప్రాంత పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ భారత్ సంకల్పంతో శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్య, పారిశుధ్య పరిరక్షణలో నిత్యం సేవలు అందిస్తున్నారని వారు అభినందనీయులని పేర్కొన్నారు. చేతులు ఇవన్నీ పారిశుధ్యం వహించాలి, మాస్క్ ధరించాలి, ఇవన్నీ చేస్తే మనకి ఇటువంటి అంటువ్యాధులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఏమనిపించదు, కొద్దిగా ఏజ్ లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కనుక పెద్దగా తర్వాత లేకపోవడం అనేది మనకి స్టార్ట్ అవుతాయి. సో అందుకు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ముందు మన ఆరోగ్యంగా ఉంటే కదా ఏదైనా చేయగలం. సో ఆరోగ్యం లేకపోతే మిగతా చేయలేదు. ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, పర్వాలేదు, మేము వింటాం. మీకోసం కూడా మేము ఇక్కడ ఉన్నాం. నగరం పారిశుద్ధ్యంగా ఉంచాలి, అది కరెక్టే. కానీ దానికోసం మీ బాధలు కూడా
నేను చూడాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చూస్తాం. బాగా పనిచేసిన వాళ్ళు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వమని చెప్తాం. మీకు బోనస్లు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. పారిశుధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలోని 50 డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు దుస్తులు, ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ సుధీర్ తో పాటు కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో పలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో రవాణా శాఖ అధికారితో పాటు కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో పలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు గాను పలు మోటారు వాహనాల డీలర్లు, రవాణా శాఖ సిబ్బందితో ర్యాలీ నిర్వహించినట్లుగా తెలిపారు. ఎంవీఐ కార్యాలయం నుండి కాశీబుగ్గ 3 రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో పలాస ఎంవీఐ, కాశీబుగ్గ ఎస్ఐ చంద్రరావుతో పాటు పలాస ఎంవీఐ సిబ్బంది, 2 వీలర్, 4 వీలర్ ఆటోమొబైల్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 75 సంవిధాన్ గౌరవ అభియాన్ రాజ్యాంగ సమ్మాన్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో 75వ సంవిధాన్ గౌరవ్ అభియాన్ రాజ్యాంగ సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ లోతుగా సమస్యలను అధ్యయనం చేసి రాజ్యాంగం రచించారని, ఈ 75 ఏళ్ల ఏ రాజకీయ పార్టీ బిఆర్ అంబేద్కర్ ని గౌరవించింది లేదని, ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయన్ని గౌరవించి భారతరత్న అవార్డును అందించి సత్కరించిందని వివరించారు. ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికు దక్కని గౌరవం బిఆర్ అంబేద్కర్ కు దక్కిందని, ఆయనకు దేశంలో ఉన్నన్ని విగ్రహాలు మరి ఏ రాజకీయ నాయకుడికి లేవని, అంత గౌరవప్రదమైన నాయకుడని వివరించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్, అట్టాడ రవిబాబి తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశులింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఆడపిల్లలు తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆందలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని, వెంటనే ఆయా చోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గడిచిన కాల పరిధిలో అబోర్షన్ పరిశీలించి కారణాలు తెలుసుకోవాలని, ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రతి స్కానింగ్ ఫారం ఎఫ్ తప్పకుండా ఆన్లైన్ లో అప్లోడ్ చేసేలా బాలబాలికలు ఇద్దరు సమానమేనని, ఆడపిల్లలు పుట్టడం ఒక వరమని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 104 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 10 స్కానింగ్ కేంద్రాలు మినహా అన్ని చోట్ల సీసీ కేంద్రాలు ఉన్నాయని, ఆయా చోట్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలిపారు. జడ్జి జగన్నాథ్ ప్రసవానికి ముందు గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. అవగాహన స్త్రీ పురుష జనాభాను రావటానికి కారణమని చెప్పారు. ఎచ్చెర్ల మండలంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో అదనపు డిఎంహెచ్ఓ శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి జగన్నాథరావు, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ,
కమిటీ సభ్యులు వైద్యులు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దళిత సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంవిధాన్ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం సంచాంగ్ గ్రామంలో ఎస్సీ కుటుంబాల వారితో కలిసి శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. ఎస్సీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటానని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న అధికారులకి బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న ఆర్డీఓ శ్రీకర్, తహసీల్దార్ రాంబాబు, కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్రకి బీజేపీ. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.